ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. మరీ ఫ్రైలాగా కాకుండా, మరీ గ్రేవీలాగా కాకుండా నార్మల్‌గా చేయబోతున్నాను. దానికోసం అయితే ఆయిల్ తీసుకొని, ఆనియన్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, ఆనియన్ బాగా వేగాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని, ఇప్పుడు బాగా కడిగిన చికెన్‌ను కొంచెం సాల్ట్‌ను యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. చికెన్‌లోని వాటర్ అంతా బయటికొచ్చాక చికెన్ కొద్దిగా ఉడికాక మనకు కావాల్సినంత కారం పొడి వేసుకొని కలుపుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఆయిల్‌లో బాగా ఉడికిస్తే ఉప్పు, కారం చికెన్‌కి పట్టి టేస్టీగా అవుతుంది. నేను చికెన్ ఇంకా కొద్దిగా ఉడకడం కోసం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి చికెన్‌ని ఉడికించాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించి తీసి కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకొని కలిపి మరొక 5 మినిట్స్ అయితే ఉడికించానండి. మరీ గ్రేవీలాగా కాకుండా ఈ విధంగా అయితే చికెన్ ఫ్రైని నేను రెడీ చేసుకున్నాను. టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.